Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. అమరావతి నిర్మాణానికి రాయలసీమ నిధులకు సంబంధం లేదు. అమరావతి నిర్మాణానికి ప్రత్యేకంగా అప్పులు చేస్తున్నారు. దీనికి కేంద్రం పూచికత్తు ఉంటుంది. ఇక రాయలసీమ వెనకబడింది, ఇలాంటి పాత చింతకాయ పచ్చడి మాటలు ఇక మానేయండి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను మరి జగన్ హయాంలోనే ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఇలాంటి పాత చింతకాయ పచ్చడి మాటలు మానేసి అభివృద్ధికి దోహదపడండి అంటూ సీనియర్ జర్నలిస్ట్ కందుల రమేష్ గారు వైసీపీ నాయకులను, అలాగే రాయలసీమ మేధావుల వేదిక కన్వీనర్ అయిన మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డిని ఉద్దేశించి అన్న వ్యాఖ్యలు ఇవి. మరి వీటిపై మాట్లాడడానికి మనకు తిరుపతి నుంచి కూడా మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు జూమ్ కాల్లో మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. ఫైన్ సార్. ఒకటి అడుగుతాను, ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత నాకు క్లియర్ చేయండి. మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు ఎవరు? ఆయన రాయలసీమ మేధావుల వేదిక కన్వీనరా, లేకుంటే వైసీపీ తాపేదారా? ఈ రెండింటిని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి తొత్త. ఈ మూడిట్లో నాకు క్లియర్ చేసిన తర్వాత మీతో ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తా. నాగరాజ్ గారు, మీ ప్రశ్నలు నేను స్వాగతిస్తూనే, ఏ వ్యక్తి పని అయినా వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళు ఎవరికి తాబేదారో తేలుతుంది, అంతే కదా. వాళ్ళు చేసే రోజువారి పని ఏదో చూస్తే వాళ్ళు ఎవరి కోసం పని చేస్తారో అర్థం అవుతుంది. నేను బహుశా ఇద్దరికి తాబేదారుగా ఉండొచ్చు. నాకు, నేను, మీ మీడియా సంస్థలకు. నా రోజు పని ఏంటంటే ఇంటర్వ్యూలు ఇవ్వడం. కాబట్టి నేను మీడియా సంస్థలకు తాబేదారుగా ఉన్నాను. నేను నా సంతృప్తి కోసం నేను తాబేదారుగా ఉన్నాను తప్ప ఇంకొకరికి తాబేదారుగా ఉండే అవకాశం కూడా లేదు. ఓకే, మరి సీనియర్ జర్నలిస్ట్ కందుల రమేష్ గారి వీడియో కూడా చూశాను నేను. దాంట్లో అన్నారన్నమాట, అంటే నిన్నటి రోజు రాయలసీమ నిధులను తీసుకెళ్లి అమరావతి నిర్మాణానికి ఖర్చు చేస్తున్నారు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది, రాయలసీమ వెనుకబాటుతనానికి గురవుతోంది, రాయలసీమ అభివృద్ధి చేయట్లేదు అని నిన్నటి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పరిచిన వాళ్ళ పార్టీ కార్యక్రమంలో కావచ్చు, మరో వేదిక అయిన రాయలసీమ మేధావుల వేదిక కన్వీనర్ పురుషోత్తం రెడ్డి గారు రెండు కూడా ఒకేలా మాట్లాడుతున్నారు. వీళ్ళంతా కూడా రాయలసీమ ప్రజలను, రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి, ఇది రాయలసీమ మేధావుల వేదిక కాదు, ఇది స్పాన్సర్డ్ వేదిక. ఇది జగన్మోహన్ రెడ్డి ఏమి మాట్లాడాలంటే అవే మాట్లాడతాడు మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి, కందుల రమేష్ గారు అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? నాగరాజ్ గారు, బేసిక్ గా నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ లిఫ్ట్ కోసం ఒక సమావేశం పెట్టింది. నేను అదే రోజు మీడియా సమావేశం తిరుపతిలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి మొత్తం రాజధాని, రాయలసీమ రాజధానిలో నగరం ఎలా ఉండాలని బ్రాడర్ గా దాదాపు 30 నిమిషాలు మాట్లాడాను. అన్ని టెలికాస్ట్ కూడా అయినాయి. ఇప్పుడు నేను చెప్పిన అంశాల జోలికి ఆయన వెళ్ళట్లేదు. వెళ్లకుండా నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలు సరాసరి నాకు అంటగట్టి 2 వైసీపీ కార్యక్రమాలుగా చేసే ప్రయత్నం వారు చేస్తున్నారు. నేను కూడా సింపుల్ గా రమేష్ గారు, మీ వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మీ వెనకాల కూటమి రానడం 2 నిమిషాల పని. కానీ నేను వాటి జోలికి వెళ్ళను. ఎందుకంటే వారు లేవనెత్తిన ఏ ప్రశ్నకైనా సూటిగా నన్ను ఉద్దేశించి మాట్లాడిన విషయాలు, రాజధాని గురించి మాట్లాడిన అన్నిటికీ పాయింట్ టు పాయింట్ సమాధానం చెప్పగలను. కాబట్టి వారికి రాజకీయ నిందలు నేను వేయదలుచుకోవాలా. వారికి సమాధానం లేదు కాబట్టి నాకు రాజకీయ నిందలు వేసి తప్పించుకోండి. నేను ప్రెస్ మీట్ అంటే ఆయన సమాధానం చెప్పలేక కాదు. కందుల రమేష్ గారు అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు, మీరు అభివృద్ధికి విరోధకులుగా మారుతున్నారు, మీరు సహకరించడం లేదనేది ఇక్కడ ప్రశ్న. మీరేం చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడమంటే అది మాట్లాడుతున్నారు. తరచూ జగన్మోహన్ రెడ్డి గారిని తాడేపల్లి ఇంట్లోకి వెళ్ళి, ఆయన ఇంటికి వెళ్ళి కలవడము, ఆయనతో అప్పుడప్పుడు సమావేశాలు కావడం చేస్తున్నారు. కానీ కందుల రమేష్ గారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలవడం అలా చేయడము, ఆయన అభివృద్ధి కోసము, రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడుతుంటారు. మరి మీకు ఆయనకు పోలిక లేదంటారా? నేను పోల్చుకోవాలని అనుకోవట్లేదు. ఆయన వేరు, నేను వేరు. ఆయనతో నేను పోలిక చేసుకోదలుచుకోలేదు. నేను ఎవరిని కలిసినా బహిరంగ ఫోటోలు పెడతాను. రమేష్ గారు ఎవరెవరిని కలుస్తారో ఆ ఫోటోలు పెట్టమను. ఎవరిని కలవని ఇంట్లోనే ఉంటున్నాడా? నేను కలిస్తే ఫోటోలు పెడతాను, అది నా ధైర్యం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వారు ఏ ప్రశ్నలు నన్ను సంధించారు. ఇప్పుడు ఉదాహరణకు నేను పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లేవనెత్తిన అంశాలంటే రాజధాని ఎక్కడ ఉండాలనే చర్చ ఇంకా ముగిద్దాము, మధ్య కోస్తా ప్రాంతం, అది మధ్య విజయవాడ చుట్టూనే ఉండాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఫైనల్ తీసుకుందాము, ఇంకో వివాదం వద్దు. ఇది
సానుకూలమా ప్రతికూలమా అమరావతికి? గతంలో మాకు రాయలసీమకి రాజధాని కావాలన్న మాట నిజం. 3 రాజధానిలో భాగంగా జగన్ గారు వచ్చినప్పుడు హైకోర్టే చాలదు, ఇంకా చాలా ఇవ్వాలి అని చెప్పిన మాట నిజం. ఈరోజు ప్రభుత్వం ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకొని కేంద్రం గెజెట్ చేసిన తర్వాత ఇంకా రాజధాని ఎక్కడ ఉండాలి అనే చర్చ ఇంకా వద్దు అనడం సానుకూలమా ప్రతికూలమా? ఇది నా మొదటి అంశం. 2వ అంశం నేను లేవనెత్తింది 2. ఒకటి, అమరావతి రాజధాని ప్రాజెక్ట్ ఏదైతే అంటున్నారో అది ఆర్థిక పరిస్థితి సహకరించదు, సాధ్యం కాదనేది ఒకటి. 2, ఒకవేళ నగరం నిర్మించినా కూడా ఎక్కడ నగరాలు కూడా వైబిలిటీ ఉండట్లేదు అని సాధికారిక ఆధారాలతో చెప్పాను. ఈ రెండింటికి నేను డిబేట్కి సిద్ధం. ఓకే. అయితే కందుల రమేష్ గారి వ్యాఖ్యలు మనం పక్కన పెడితే, మీరు రాజధాని విషయంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నప్పుడు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా సమర్థించింది ఎవరు అంటే మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారే అంటున్నారనమాట. ఇప్పుడు మళ్ళా మావిగన్నుకి ఎందుకు తరలారు అంటే, మావిగన్ను గురించి అంటే మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఈ 3లోని మొదటి 2 అక్షరాలు తీసుకుంటూ మావిగన్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఉచిత సలహా ఇచ్చిందే మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు అంటున్నారన్నమాట. మరి ఆ రోజు విశాఖపట్నానికి జగన్మోహన్ రెడ్డి అయితే మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు జీ హుజూర్ అన్నారు, ఆ రోజు విమర్శించదు. ఈ రోజు మళ్ళీ మావిగన్కి ఎందుకు ఆయన తలూపుతున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు మాట్లాడతారా, జగన్మోహన్ రెడ్డి గారి తొత్త అయిన అని అంటున్నారు. మరి మీరేమంటారు? మావిగన్ను ప్రతిపాదన జగన్ గారు చేసినచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన తీర్మానం 2014 సెప్టెంబర్ 4 మావిగనే. మావిగన్ పేరు లేదు, జగన్ గారు మావిగన్ పేరు పెట్టారు. ఆ తీర్మానం ఒకసారి చూడండి. 2014 సెప్టెంబర్ 4 హైదరాబాద్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతిపాదన ఏంటి? నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ చుట్టూ ఉండాలి. ఇప్పుడు మావిగన్ ఏంది? విజయవాడ చుట్టూనే కదా. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజు రాజధాని ఎక్కడుంది నాగరాజు గారు? అసెంబ్లీ, మెయిన్ సెక్రటేరియట్, హైకోర్టు మినహాయించి రాజధాని కార్యాలయాలన్నీ మావిగన్లోనే ఉన్నాయి. విజయవాడ, గుంటూరు కావాలంటే మీరు చూడొచ్చు. కాబట్టి మావిగన్ వేరు, అమరావతి వేరు కాదు కదా. మొదటి అంశం. నేను ప్రస్తావించాల్సిన అంశం ఏంటంటే, ప్రధానంగా నేను మీ దృష్టికి తీసుకురావాల్సింది, మేము ఆర్థిక పరిస్థితి సరిపోదు అన్నాను. దానికి కందుల రమేష్ గారు అభివృద్ధికి అనుకూలం కాదు, అబద్ధాలు చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఆంధ్రప్రదేశ్ నిధులకు కూడా సంబంధం లేదంట అమరావతి రాజధాని. దానికి ఏమంటున్నాడు? ప్రపంచ బ్యాంక్ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం షూరిటీ అంటారు. అవును నారాజు గారు జర్నలిస్ట్, మీకు తెలుసు, భారతదేశం అవతల ఏ రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్ట్ గా లోన్లు ఇవ్వరు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వం షూరిటీ ఇవ్వాల్సిందే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుతోనే కదా అప్పులు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇదిగా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం షూరిటీ ఇవ్వకపోతే రూపాయి కూడా విదేశాల నుంచి డబ్బులు రావు. ఈ 15,000 కోట్ల రూపాయలకి ఏదైతే కొత్తగా వచ్చిందో 31 నుంచి అనుకుంటాను 20 ఏళ్ల పాటు మనం దానికి డబ్బులు కడతాం. దాదాపు 40,000 కోట్లు కట్టాలి ఈ 15,000 కోట్లకి. ఇది రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి కడతారా, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి కడతారా చెప్పగలరా కందుల రమేష్ గారు? ఇప్పుడు 15,000 కోట్ల రూపాయలు తిరిగి రీపేమెంట్ చేస్తారు కదా, ఇది రాష్ట్ర ప్రభుత్వం డబ్బులా, కేంద్ర ప్రభుత్వం డబ్బులా చెప్పగలరా? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పటి వరకు అమరావతిలో పెట్టినటువంటి 5,000 కోట్లు 10,000 కోట్లు అనుకుందాం, 10 రూపాయలైనా రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు కాకుండా ఏరే డబ్బులు వచ్చినాయా? ఇప్పటి వరకు అమరావతిలో ఖర్చు పెట్టిన డబ్బులు 1 రూపాయి అయినా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా ఏరే నుంచి వచ్చినాయా? ఎట్లా చెప్తారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని? అంటే ఇక్కడ ఒక్కటే, అంటే రాయలసీమకు సంబంధం లేదంటే అమరావతి నిర్మాణం కోసము ప్రత్యేకంగా అప్పులు చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి సంబంధించిన నిధులను వాడుకోవడం లేదు, ఏ ప్రాంతానికి సంబంధించిన నిధులు ఆ ప్రాంతంలోనే ఉన్నాయి. కానీ రాజధాని నిర్మాణం కోసం మాత్రం ప్రత్యేకమైన అప్పులు, దానికి కేంద్ర ప్రభుత్వం షూరిటీ ఉంటుంది అంటున్నారు కదా. అప్పులు కేంద్ర ప్రభుత్వ షూరిటీతో తీసుకొస్తున్నారు. అప్పు తిరిగి చెల్లించేది సమస్య ఏంటి? అప్పుడు ఎవరు ముఖం చూసి ఇస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షూరిటీ ఇస్తా ఉందా కేంద్ర ప్రభుత్వానికి? సిఆర్డీఏ ఇస్తా ఉందా? నాగరాజు గారు, ఇప్పుడు నిజంగా రాజధాని ప్రాజెక్ట్ కానీ సపరేట్ నిధులు అయితే ఎస్పీవీ ఉంది కదా, స్పెషల్ పర్పస్ వెహికల్, అది చేసి ఉండేవాళ్ళు, దానికి లోన్ లేరు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అంటే ఏంటి? అన్ని జిల్లాల సమూహారమే రాష్ట్ర ప్రభుత్వ డబ్బు. ఇప్పుడు మనం అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షేమ పథకాలకు సంబంధం లేదా? అంటే పురుషోత్తం రెడ్డి గారు ఒకటి క్లారిటీ అంటే, రాష్ట్ర ప్రభుత్వము కేంద్రానికి పూచీకత్తిస్తే ఆ అప్పుల భారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల మీద పడుతుంది. అదే సిఆర్డిఏ ఇస్తే అక్కడికి వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వం కట్టాల్సి వస్తుందని మీ అభిప్రాయం? 100%. మీరు చేయండి చూద్దాం. సిఆర్డీఏ నుంచే డబ్బులు వచ్చేది. ఇప్పటి వరకు పెట్టిన దాంట్లో 1 రూపాయి అయినా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా వేరే డబ్బులు వచ్చినాయా? కందుల రమేష్ గారు చెప్పగలరు.
ఒక్క రూపాయి అయినా ఇప్పటివరకు ఆ రాజధానిలో పెట్టిన ఒక్క రూపాయి అయినా కేంద్రం లేదా రాష్ట్రం డబ్బులు మినహాయించి వేరే రూపంలో డబ్బులు వచ్చాయి, రేపు కూడా అదే వస్తాయి. అప్పులు తీసుకొచ్చింది ఏ ఖాతానా కావచ్చు, తిరిగి రీపే చేసేది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుంచా సపరేట్ బడ్జెట్ నుంచా చెప్పండి అండి. అసలు మీరేమంటారు దాని గురించి? అసలుకి అంటే సిఆర్డిఏ కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉందే కదా, ప్రభుత్వంలోని ఒక వింగే కదా సిఆర్డిఏ కూడా, రాజధాని నిర్మాణానికి ఏర్పాటు చేసేది సిఆర్డిఏ. నేను కాదను, నేను అంటుంది ఏంటంటే మనం రాజధాని నిర్మాణం మనమే చేసుకోవాలి. నేనేమి రాజధానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ నుంచి కేటాయించద్దు అన్నో, రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించాలి. రాష్ట్రంలో ఏం జరిగినా రాష్ట్ర బడ్జెటే, ఆ బడ్జెట్ అందరి సొమ్ము, రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర అందరి సొమ్ము. దాంట్లో ఒక జిల్లాకి ఎక్కువ ఆదాయం ఉండొచ్చు, ఒక జిల్లాకి తక్కువ ఉండొచ్చు. రాష్ట్ర ప్రజల డబ్బుతోనే రాజధాని నిర్మిస్తారు, రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతోనే రాయలసీమ ప్రాజెక్టు నిర్మిస్తారు. రాష్ట్రంలో ఏ డెవలప్మెంట్ జరిగినా ఏ రాజధాని నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వ డబ్బులే. సంబంధం లేనట్టు మాట్లాడమే ప్రజలు తప్పుదో పట్టించడం అనేది నా ఉద్దేశం. ఒకంటే రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసము కేంద్రం సహకరిస్తుందని ఆ రోజు మోడీ గారు చెప్పారు కదా, రాష్ట్ర రాజధాని నిర్మాణము తమ బాధ్యత, ఖచ్చితంగా నిర్మించి తీరుతామని చెప్పారు కదా. వారి యొక్క సహకారంతోనే ఈరోజు రాష్ట్ర రాజధాని నిర్మాణం అవుతుంది. మధ్యలో మీరు ఎందుకు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు? అదే కదా కందుల రమేష్ గారు అడుగుతున్నారు. రాయలసీమ ప్రజలను కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రజలను కావచ్చు, రెచ్చగొట్టే ధోరణితో ఎందుకు మాట్లాడుతున్నారు? మీరైనా వైసీపీ నాయకుల మాట మీ మాట ఒకటేలా ఉంటుంది, రెండు వేరు వేరు పదాలు కాదు. అక్కడి నుంచి వచ్చినా, ఇక్కడి నుంచి వచ్చి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినా, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినా ఒకటే పదం, ఒకటే మాట, నాలుకలు వేరు కావచ్చు, ఒకటే మాట వస్తుంది అంటున్నారు. నాగరాజు గారు బేసిక్ గా ప్రభుత్వం మీద విమర్శ చేసినప్పుడు అది ప్రతిపక్ష వాయిస్గానే కనిపిస్తుంది. ఇప్పుడు రమేష్ గారు మాటలన్నీ ప్రభుత్వ మాటలుగా ఉన్నాయి, అప్పుడు తెలుగుదేశం మాట అనేద్దామా? ఇప్పుడు ఆయన మాట్లాడి ప్రభుత్వ మాటలే కదా. కామన్ మ్యాన్ గా మాట్లాడారని నేను అనుకుంటున్నాను, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా బాధ్యతాయుతంగా మాట్లాడారని నేను అనుకుంటున్నాను. దానికి మీరేమంటారు? అది డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎంత బాధ్యతం డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగే క్రమంలో లోపాలు ఎత్తి చూపడం కూడా ప్రతిపక్ష బాధ్యత, విమర్శించే బాధ్యత కూడా చాలా బాధ్యతాయుతమే. మేము లేవనెత్తింది ఏంటి? మనకు ఆర్థికంగా కొత్త నగరం, నేను రెండు వేరు చేస్తున్నాను, రాజధాని వేరు, కొత్త నగరం వేరు. నేను అభ్యంతరం చెప్తా ఉండేది సాధ్యం కాదు అంటుంది కొత్త నగరం. రాజధానికి ఎంత కావాలో అంత పెట్టండి, బట్ కొత్త నగర నిర్మాణం ఈ ప్రపంచంలో సాధ్యం కాలేదు, భారతదేశంలో సాధ్యం కాలేదు. ఆ కొత్త నగర నిర్మాణం లవాసా లాంటి చోట కట్టినా కూడా జనం వెళ్ళట్లేదు. దీనికి ఏమైనా ఆన్సర్ ఉందా వాళ్ళ దగ్గర అనేది నా ప్రశ్న. అంటే గతంలో హైదరాబాదుని తీర్చిదిద్దిన మహానగరంగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబు గారిది. అలాంటి చంద్రబాబు గారు ఈ రోజు కొత్త నగరాన్ని నిర్మించలేరంటారా మీరు? హైదరాబాద్ నమూనా అంటే జగన్ గారి దగ్గరికి వెళ్ళాలి, చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే హైదరాబాద్ ఎట్టా మహానగరం అయింది? ఫస్ట్ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు రెండు కలిపేసినారు, రాజధాని కార్యాలయాలు పెట్టారు. ఆ తర్వాత కూకట్పల్లి, ఆ తర్వాత హైటెక్ సిటీ, ఆ తర్వాత మైదాపూర్. ఇట్టొచ్చిందా? మాదాపూర్ తర్వాత హైదరాబాద్ వచ్చిందా? సైబర్ సిటీ, హైటెక్ సిటీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి మస్తిష్కంలో నుంచి వచ్చినట్టు కాదంటారా? ఆయన మానస పుత్రికలు కాదంటారా? హైదరాబాద్ ఆనుకోనే ఇండిపెండెంట్ కన్నా హైదరాబాద్ కొనసాగింపుగా హైటెక్ సిటీ వచ్చిందా? హైదరాబాద్ కు సంబంధం లేకుండా హైటెక్ సిటీ వచ్చిందా? హైదరాబాద్ కొనసాగింపుగానే వచ్చింది కదా. యా, ఇప్పుడు విజయవాడ, గుంటూరుతో కలిపే మహానగరం నిర్మించండి, ఎవరు వద్దన్నారు? కొత్తగా ఒక నగర నిర్మాణం సాధ్యం కాదంటున్నారు. మీరు కొత్తగా ఒక నగర నిర్మాణం సాధ్యం కాదు. హైదరాబాద్ కానుకొని హైటెక్ సిటీ వచ్చింది తప్ప హైటెక్ సిటీ తర్వాత హైదరాబాద్ రాల. కాబట్టి హైదరాబాద్, సికింద్రాబాద్ కలిసి BHCL కూకట్పల్లిలో వచ్చిన తర్వాత ఎక్స్టెండ్ అయ్యి ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు వచ్చింది. ఆ రోజు మీరు వైజాగ్ ఎందుకు సమర్థించారు? వైజాగ్ కి విజయవాడకు దాదాపు 500 కిలోమీటర్లు ఏమో ఉంటుంది. మరి ఆ రోజు మీరు ఎందుకు సమర్థించారు వైజాగ్ ని? అంటే మధ్యలో ఆ గుంటూరు, విజయవాడ మధ్యలో రాజధాని నిర్మించండి అని మీరు ఎందుకు అనలేకపోయారు? అక్కడికి 2014 నుంచి 19 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు రాజధానిగా విజయవాడలో ఎక్కడ పెట్టాలని మమ్మల్ని అడిగినప్పుడు మేము రాయలసీమలో కావాలని గతంలో కర్నూలులో ఉండి అడిగాం. ఆ రోజు ప్రభుత్వ నిర్ణయానికి మా డిమాండ్. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రాజధాని కార్యాలయాలన్నీ ఒక చోట కాకుండా 3 చోట్ల పెడతాం అన్నాడు. ఒక చోట విశాఖపట్నంలో అడ్మినిస్ట్రేషన్, హైకోర్టులు, లీగల్ ప్రొసీజర్ కర్నూలులో, ఈ శాసనసభ అన్నారు. దాంట్లో మేమేం చెప్పినాము? ఇప్పుడు విశాఖపట్నం వ్యతిరేకించే ఓల్డ్ సోల్ రాజధాని అయినా రాయలసీమలో అడగాలి, లేదా 3 ప్రాంతాల్లో కార్యాలయాలు ఇస్తే ఎక్కువ కార్యాలయాలు మాకు కావాలని అడగాలి. రెండే మాకున్న మా ఆప్షన్ 19లో. ఒకటి ఎంటైర్ ఎక్కడ వద్దండి మళ్ళీ రాయలసీమలో పెట్టని అడగాలి, లేదా 3 ప్రాంతాల్లో పెడుతున్నారు కాబట్టి దాంట్లో గరిష్ట ప్రయోజనం వచ్చేటికి రాయలసీమకి ఎక్కువ కార్యాలయాలు అడగాలి. మేము ఎక్కువ కార్యాలయాలు అడిగినాం. అంటే ఇప్పుడు మావిగన్కు సంబంధించి నిజమైన రాయలసీమ మేధావులు అంటే వైసీపీకి తాపేదారులుగా ఉంటున్న వారు కాదు,
నిజమైన రాయలసీమ మేధావులు కావచ్చు, సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, అంటే లైక్ కందుల రమేష్ గారు కావచ్చు, ఇప్పుడు సాయి జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ సాయి గారు కావచ్చు, మావి గారిని విమర్శిస్తున్నారు కదా. కానీ వైసీపీకి అనుకూలంగా ఉండే తాపీదారులైన కొంతమంది మేధావులు మాత్రమే దాన్ని సమర్థిస్తున్నారంటున్నారు. నేనేమంటా అంటే మావిగన్న జగన్ గారు పేరు పెట్టాడు మచిలీపట్నం అనట్లా. విజయవాడ గుంటూరు మధ్య ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో రావుల కార్యాలయాల్ని ఒక 10,000 కోట్లతో పెట్టేస్తే మిగిలిన రాష్ట్రం చేసే అప్పులు కెపాసిటీ రాయలసీమ ప్రాజెక్టులు కట్టండి, ఇది మా డిమాండ్. విజయవాడ గుంటూరు మధ్య లేకపోతే అమరావతిలోనే అసెంబ్లీ సెక్రటరీ పెట్టేసేసి అక్కడికి ఆపేసేయండి, నగరం తనంతట తాను అభివృద్ధి చెందనివ్వండి, నగరం పైన ఖర్చు పెట్టద్దండి, డబ్బులు లేవు. ఇప్పుడు నగరం పైన ఏం చేస్తున్నారు, మనకున్న వనరులని అప్పుల్ని 2 కలిపి అక్కడ పెడుతున్నారు. ఈరోజు 15,000 కోట్లు అప్పు తీసుకొస్తున్నారు, రాబోయే కాలంలో 50,000 కోట్లు అప్పు తీసుకొస్తా ఉంటున్నారు. ఈ 60,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి 40,000 కోట్లు అప్పు తీసుకొచ్చి రాయలసీమ ప్రాజెక్టులు కట్టండి, రాజధాని అక్కడ పెట్టుకోండి. ఇది సహేతుమైన డిమాండా కాదా? కరెక్టే మీరు చెప్పేది. రాయలసీమ ప్రాజెక్టుల గురించి మీరు మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం మేము 3 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాము అని అంటున్న మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ఏమైపోయారు? జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించి ఒప్పించి ఎందుకు పూర్తి చేయించలేకపోయారు? ఈరోజు ఇన్ని ప్రతిబంధకాలున్నా, ఎన్జిటి నుంచి ఇన్ని ప్రతిబంధకాలున్నా ఎందుకు కూటమిపై ఎందుకు పడుతున్నారు ఆయన? గతంలో ఎందుకు మాట్లాడలేకపోయారు? 5 ఏళ్ళు ఉంది కదా పాలన, 5 ఏళ్ళలో ఎందుకు పూర్తి చేయించలేకపోయారు? రాయలసీమ వేదిక మేధావుల వేదిక కన్వీనర్గా ఉన్న పురుషోత్తం రెడ్డి గారు అనేది బయట నుంచి వస్తున్న ప్రశ్న. కందుల రమేష్ గారు అదే అడుగుతున్నారు కదా, తప్పేముంది? 19 నుంచి 24 వరకు ఎందుకు పూర్తి కాలేదు? ఒకటి, వాళ్ళు స్టార్ట్ చేశారు, మధ్యలో ఎన్జిటి ఇవన్నీ వచ్చినాయి. పోలవరం ఎప్పుడు ప్రారంభించారు? అంజయ్ గారు ఎప్పుడు ప్రారంభించారు? రాజశేఖర్ ఇచ్చారు. ఎవరిని నిందిద్దాం ఇక్కడ? ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు పర్మిషన్ల పేరుతో కొన్ని రోజులు ఆగచ్చు. జగన్ గారి పీరియడ్ లో పర్మిషన్ల పేరుతో ఆగిందా, లేదా ఆయన ఆపేసినాడా? ఎన్జిటి పర్మిషన్ రాలేదు, దాంతోనే ఆగిపోయిందిలేండి. పర్మిషన్ రానప్పుడు ఏం చేయాలి? పర్మిషన్ కోసం ప్రయత్నించాలి, వచ్చినప్పుడు కట్టాలి, అంతే కదా. ఇప్పుడు ఈ 2 ఏళ్ళు మీరు ఎందుకు ఆపేసినారు? వద్దనా, పర్మిషన్ లేదనా? కందుల రమేష్ గారి ప్రకారం పర్మిషన్ లేదని, పర్మిషన్ కోసం ప్రయత్నించండి, లేదా వద్దనండి. ఈ 2 అంటే నేను అంటుంది ఏంటంటే జగన్ గారి పీరియడ్ లో అన్ని మంచి చెడ్డ కాదు, జగన్ గారి పీరియడ్ లో ఒక అడుగు ముందుకేసింది. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ని కొనసాగించండి అని అంటున్నాం తప్ప ఆయన కరెక్ట్ మీరు కరెక్ట్ అనట్లేదు కదా. మీరు రాయలసీమ లిఫ్ట్ కు సంబంధించి మీ వైఖరి ఏంటి? 1 సంవత్సరం కాదు, ఇంకో సంవత్సరం కట్టండి, పర్మిషన్ వచ్చినాకడే కట్టండి. కడతాము, పర్మిషన్ కోసం ప్రయత్నిస్తున్నాం అంటే అభ్యంతరం లేదు, అసలు ఆ ప్రాజెక్టే వేస్ట్ అంటే అభ్యంతరం. ఓకే, సరే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయం మనం పక్కన పెడితే, రాయలసీమ వెనుకబాటుతనానికి గురైందా? రాయలసీమ వెనుకబడిందా? అస్సలు కాదు. గత పాలకులు కావచ్చు, ప్రస్తుత పాలకులు కావచ్చు, చేస్తున్న కొన్ని కార్యక్రమాల ద్వారా రాయలసీమ బాగా అభివృద్ధి చెందింది. ఉభయ గోదావరి జిల్లాలతో పోల్చుకుంటే తిరుపతి జిల్లా ఇంకా మంచి స్థానంలోనే ఉంది. కియాతో పాటు కొన్ని ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు రావడంతో రాయలసీమ అభివృద్ధిలో ఉంది. ఇలాంటి పాత చింతకాయ పచ్చడి మాటలు మానేయండి. వైసీపీ నాయకులకు రాయలసీమ మేధావుల వేదిక కన్వీనర్ అని చెప్పుకుంటున్న పురుషోత్తం రెడ్డికి ఇద్దరికి చెంప చెల్లుమనేపించేటట్లుగా కందుల రమేష్ గారు సెలవిచ్చారు. మరి మీరేమంటారు? నాగరాజు గారు, బేసిక్ గా రాయలసీమ అభివృద్ధి చెందుతున్న మాట నిజం, దాంట్లో ఏం సందేహం. వారు ఏమంటారు? ఫస్ట్ అసలు రాయలసీమ నిధులతో అమరావతిలో పెడుతున్నారన్న వైసీపీ ఆరోపణలు ఖండిస్తూ అసలు రాయలసీమలో కన్నా ఎక్కువ డబ్బులు విశాఖపట్నంలో వస్తాయి, కృష్ణాలో వస్తాయి, గుంటూరులో వస్తాయి. ఫస్ట్ ఖండించడానికి అది తీసుకున్నాడు. తర్వాత ఏం చేసినాడు? రాయలసీమ బాగుంది అంటాడు. అది కరెక్టా, ఇది కరెక్టా? ఒకే వీడియోలో నేను డొంక తిరుడు వాదనలు ఎందుకు? ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, వారు చెప్తుంది వారికి రాజకీయ దురద ఉంది అనడానికి తిరుపతి అభివృద్ధి చెప్తాడు, చంద్రబాబు గారు కారణం అంటారు. నాగరాజు గారు, తిరుపతిలో ఏఎస్ట్ జీజీబీ రావడానికి కారణం ఏంటి? శ్రీ సిటీ ఒక ఇంపార్టెంట్ కారణం కదా. అవును, శ్రీ సిటీ అండ్ టీటీడీ, అంతే కదా. టీటీడీ అనేది దేవుడిచ్చిన వరం, దానికి ఒక పార్టీకి ఎవరికి ఆపాదించలేము. శ్రీ సిటీ రాజశేఖర రెడ్డి గారు సృష్టించిందా, చంద్రబాబు గారు సృష్టించిందా? అది రాజశేఖర రెడ్డి గారు. అవును. ఇప్పుడు కియా ఉన్నది అనంతపురంలో కదా, తిరుపతి జిల్లాలో కాదు కదా. ఇప్పుడు కియాని తిరుపతి ఎందుకు అభివృద్ధి చెందిందంటే బాగా ఆదాయం వస్తుందంటే శ్రీ సిటీ, నెల్లూరు జిల్లా కొన్ని కలవడం, ఈ శ్రీకాళహస్తి ఇవన్నీ కలిపితే శ్రీ సిటీ మన తిరుపతి హైయెస్ట్ ఆదాయం వచ్చింది కదా. కానీ దీనికి ఉదాహరణలు ఏం చెప్తాడు ఆయన? కియా తీసుకొస్తాడు. ఎందుకంటే కియా ఎవరు తీసుకొచ్చారు? నో డౌట్ చంద్రబాబు నాయుడు గారు. శ్రీ సిటీ ఎవరు తీసుకొచ్చారు? నో డౌట్ రాజశేఖర రెడ్డి గారు. తిరుపతి అభివృద్ధికి కారణం శ్రీ సిటీ, దాన్ని రాజశేఖర రెడ్డి గారు చెప్పడం అనేది ఇష్టం లేక శ్రీ సిటీ తిరుపతి అభివృద్ధి చెందింది, శ్రీ సిటీని మన
కియాని ఉదాహరిస్తాడు. కియాకి శ్రీ సిటీ తిరుపతికి సంబంధం లేదు కదా. అంటే ఇది సంకుచితమైనటువంటి రాజకీయ అభిప్రాయం మీరు పెట్టుకొని మాకు ఆపాదించడం ఏంటి? అంటే రాయలసీమ ఇప్పుడు అభివృద్ధి చెందిందని మీరు ఒప్పుకుంటున్నారు కదా? చెందుతుంది, చెందుతోంది, చెందిందని ఒప్పుకోరు. అంటే ఇప్పటి వరకు చెందింది. పాలకులు అనంతపురం తీసుకున్న ఎక్స్ప్రెస్ కార్యక్రమాల తెలుసు ద్వారా కదా. చేసిన అభివృద్ధి చెందిందని అంటున్నారు కదా. తిరుపతి జీడిపిలో ముందంజలో ఉంది అంటున్నారు కదా. నాగరాజు ఇక్కడ ఆయన తప్పుతో పట్టిస్తున్నాడు. ఇప్పుడు శ్రీ సిటీలో ఆదాయం ఖచ్చితంగా పరిశ్రమలు ఉన్నాయి, ఉపాధి దాని ద్వారా పన్నులు వస్తాయి, నో డౌట్, అది జీడిపి వస్తుంది. కడప జిల్లాలో మైనింగ్ జరుగుతుంది కదా, ఈ మైనింగ్ వల్ల ఆదాయం వస్తుంది. ప్రజలకి ఏంటి ఇక్కడ ఈ ఆదాయం? ప్రజలకి అందాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా వ్యవసాయం లైన్లో పడాలి. ఇప్పుడు ఉదాహరణకు అనంతపురం జిల్లాలో ఆర్డి సంస్థ కోసం అనంత జిల్లా ప్రజలందరూ పెద్ద ఎత్తున పోరాటం చేశారు కదా. ఒక స్వచ్ఛంద సంస్థ కోసం అనంతపురం జిల్లా ప్రజలు పోరాటం చేశారు. అంటే ప్రభుత్వం కోసం కాదు, స్వచ్ఛంద సంస్థ కావాలి. ఎందుకు? వాళ్ళు కల్పించే సౌకర్యాల కోసం. అంటే ఒక స్వచ్ఛంద సంస్థ పోతే అనంతపురం బతకదేమో అన్న ఆందోళన అన్ని పార్టీలు చేసినాయి. అభివృద్ధి చెందినట్టు అనుకుందామా? కంప్లీట్ గా నంద్యాల, కర్నూలు జిల్లాలో ప్రాబ్లం లేవా? ఇప్పుడు కడప జిల్లాలో వస్తున్న ఆదాయం కానీ, తిరుపతి జిల్లాలో వస్తున్న ఆదాయము వనరుల ద్వారా వస్తున్నటువంటి ప్రభుత్వ ఆదాయం, ప్రజల జోబుల నుంచి వస్తున్న ఆదాయం కాదు. కాబట్టి ప్రజలకి అందాలంటే ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాలి. ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో ప్రభుత్వం ఖర్చు పెట్టిన 1 ఎకరాకు కూడా నీళ్లు రావట్లేదు, మొత్తం చెరువుల నుంచి వస్తున్నాయి. ఇది అభివృద్ధి అందామా? ఇది మారాలి కదా. కాబట్టి రాయలసీమలో 97 లక్షల ఎకరాలు వ్యవసాయ యోగ్య భూమి ఉంది. పర్సంటేజ్ తీసుకుంటే 10%. కానీ గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలో 60, 70, 80, 90% నీళ్ళు ఇస్తున్నారు కదా. ప్రభుత్వ డబ్బులు అంటే ఎవరిది? నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం, ఈ డబ్బులని ఎవరు కట్టారు? ప్రజల డబ్బులే. కానీ ప్రజల డబ్బులతో కట్టిన ప్రాజెక్టుల ద్వారా నీళ్లు రాయలసీమ ప్రజలకు ఎంత వస్తా ఉంది, ఇతర ప్రాంతాలకు ఎంత వస్తుందో చర్చ పెడదామా? మొత్తం మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే, కందుల రమేష్ గారి యొక్క కామెంట్స్ వింటేగిన రాయలసీమ మేధావుల వేదిక అనేది వైసీపీ స్పాన్సర్డ్ వేదిక అంటున్నారు. దాంట్లో ఉండే వాళ్ళంతా కూడా వైసీపీ అనుకూలమైన మేధావులేనా, లేకపోతే నిజంగా రాయలసీమ అభివృద్ధిని ఆకాంక్షించే మేధావులేనా? ఇప్పుడు బేసిక్గా రాజకీయాల్లో ఒక వాదన తీసుకొచ్చినప్పుడు ఆ వాదన ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలం, ఇంకొక రాజకీయ పార్టీకి ప్రతికూలంగా ఉండడం సహజము. మీరే చూశారు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు KRNB కర్నూలులో కాకుండా విశాఖపట్నంలో పెట్టే ప్రయత్నం చేస్తే గట్టిగా మాట్లాడింది ఎవరు? నేనే కదా, మేమే కదా. అప్పుడు కందుల రమేష్ గారు కర్నూలుకి ఎందుకు సమర్థించలేదు? మౌనంగా ఉన్నాడు. ఆటికి కాకుండా ఈడికి కాకుండా పోతే విజయవాడలో పెడతారని. ఇప్పుడు అదే జరగబోతాం. కాబట్టి తెలుగు అకాడమీ కార్యాలయం తిరుపతిలో కేటాయించి పర్మనెంట్ కార్యాలయం చేయలేదు, ఇది తప్పు అని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించింది ఎవరు? మేమే. కాబట్టి రాయలసీమ ప్రాజెక్టు గురించి మాట్లాడింది మేమే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఏం కావాలో అడిగినాము, ఇప్పుడు ప్రభుత్వం ఏం కావాలో అడుగుతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం ఉంది కాబట్టి మావిగన్ విషయంలో కూడా ఆయన కలిసినప్పుడు మీరు మావిగన్ అంటున్నారు, వాళ్ళేమో అమరావతి అంటారు, మధ్యలో రాయలసీమ పరిస్థితి ఏంది అని నేను అడిగినాను క్యాజువల్ గా. ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, మనకున్న ఆర్థిక పరిమితుల రీత్యా మావిగన్ అంటే విజయవాడ గుంటూరు పరిధిలో ఒక 10,000 కోట్లు, 5,000, 20,000, 10,000 కోట్లతో పెట్టేస్తే రాజధానికి కావాల్సిన ఏర్పాట్లు అయిపోతాయి, తనంతట తన రాజధాని అభివృద్ధి చెందని మిగతా అవకాశాలు ఇతర ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగిద్దాం, ఇది నా కాన్సెప్ట్ అన్నాడు. ఉన్నంతలో బాగానే ఉంది అనిపించింది కాబట్టి వెల్కమ్ చెప్పాం. అంటే రాయలసీమతో పోల్చుకుంటే మధ్య కోస్తా ప్రాంతం కాస్త వెనకబడి ఉంది, దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఎంతసేపు రాయలసీమ వెనకబడింది అంటూ అక్కడి ప్రజలను రెచ్చగొడుతున్నారు వీరంతా అంటున్నారు. మరి దానికి ఏమంటారు? ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న మీరు హైదరాబాద్ వెనకబడిందని మీరు కెమెరాలు తీసుకెళ్లి ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోతారా? రెచ్చిపోరు. అనంతపురంలో వెనకబడిందంటే కోపం వస్తుంది. కాబట్టి ప్రజలు ఏమి రెచ్చిపోవడానికి అమాయకులు కాదు కదా. కాబట్టి బాగా సంతోషంగా ఉన్న రైతులు, బాగా సంతోషంగా ఉన్న ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళి మీరు మన రాయలసీమ వెనకబడిందని రెచ్చగొడితే ఎవడు రెచ్చిపోతాడు? ఎవడు రెచ్చిపోడు. ఇక్కడ ఎవరు రెచ్చిపోతే ఇట్లా ఉంటది కదా. కాబట్టి రాయలసీమ ప్రాంతం ఇంకా ఎనుగుబాటుతనం ఉంది, ఇంకా చేయాల్సింది చాలా ఉంది, చెయ్యండి అంటున్నాము. అమరావతి రాజధానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఒక ప్రాజెక్టు 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో మీరు ఒక రిపోర్ట్ రెడీ చేశారు. రాయలసీమ ప్రాజెక్టు కూడా ఒక కార్యాచరణ, నేను నిన్న మీడియాలో చెప్పాను, ఈ సంవత్సరమే 50,000 కోట్లు కేటాను, ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళు ఒక కార్యాచరణ ప్రకటించండి, అన్ని ప్రాజెక్టులు క్రమబద్ధంలో చేయండి, రాజధాని నిర్మాణం చేసుకోండి, కొత్త నగరానికి వెళ్ళొద్దు, కొత్త నగరం సాధ్యం కాదు అన్నాను. కందుల రమేష్ గారు కొత్త నగరం ఎలా సాధ్యం అని ఎందుకు చెప్పలేదు వీడియోలో? ఆయన ఎందుకు మాట్లాడలేదు? కొత్త నగరం నిర్మాణం సాధ్యం కాదు. చండీగఢ్ ఉదాహరణ చెప్తున్నాను, నయా రాయ్పూర్ ఉదాహరణ చెప్తున్నాను, నోయిడా చెప్తున్నాను, లవాసా చెప్తున్నాను. మీరు ఒక మంచి ఉదాహరణ చెప్పండి. కొత్త నగరం నిర్మించవచ్చు, ఇది అవకాశం. కొత్త నగరం సస్టైనబుల్ అవుతుంది, ఈ నగరం ఉదాహరణ.
నేను కాదనే దానికి ఉదాహరణ చెప్తున్నాను, మీరు అవుననే ఉదాహరణ చెప్పి విమర్శించండి. అది విమర్శిస్తున్న నేరుగా జగన్ జగన్ అనేసి తప్పించుకునే ద్వారా తప్పింకేముంది? సరే, ఇవంతా ఎందుకు? మీరు కందుల రమేష్ గారు ఎదురుగా కూర్చొని ఎవరి వాదన ఏందో, ఎవరిది బలమైన వాదన వినిపించుకోవచ్చు కదా. మీరు ఆ వేదిక ఏర్పాటు చేస్తానంటే వారితో కూర్చోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం. సరే, మీకే అభ్యంతరం లేదు కదా. అయితే కందుల రమేష్ గారిని కూడా మేము పిలిపించే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకవేళ ఆయన వస్తామంటే మీరు రావడానికి సిద్ధమా? ఎవరితో? కందుల రమేష్ గారితోనే కాదు. అంటే మీరు ఒకటి, కందుల రమేష్ గారు ఒకవేళ వస్తే రాయలసీమ మేధావుల వేదిక కన్వీనర్గానే రావాలా, వైసీపీ స్పాన్సర్డ్ మ్యాన్గా రాకూడదు. నన్ను ఏ పేరుతోనా పిలవండి, నేను కందుల రమేష్ గారే కాదు, కందుల రమేష్ గారితో వీడియో చేసిన ఆ కెమెరామెన్ తో చర్చించడానికి కూడా నాకు భేషాలు లేవు. ఎవరితోనో చర్చించడానికి ఇబ్బంది ఏమి లేదు. అది రాష్ట్ర ప్రయోజనాల ప్రాతిపదికన ఎవరితో ఇబ్బంది లేదు. వాళ్ళు ఏ పేరుతోనే పిలుచుకోండి, నాకేం అభ్యంతరం. ఓకే పురుషోత్తం రెడ్డి గారు, మరి చూద్దాం. మేము ఈ ప్రయత్నం అయితే చేస్తాం, కందుల రమేష్ గారిని మా స్టూడియోకి పిలిపించే ప్రయత్నం చేస్తాం. ఆయన ఓకే అంటే కినా మీరు కూడా సిద్ధపడి కేవలం రాయలసీమ మేధావుల వేదిక కన్వీనర్గానే వచ్చి ఒక మేధావిగానే మాట్లాడతారని నేను కూడా ఆశిస్తున్నా. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు, నమస్తే.